ఒక్కొక్కరిని చూశారనుకోండి మాట తడబడుతుంది. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారనుకోండి జ్ఞాపకానికి రాదు. ఒక్కొక్కరిని పలకరించినారనుకోండి ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి. ఒక్క 5 నిమిషాలండి మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట రావట్లేదంటారు. అంటే ఎవరి తేజస్సు ఇతరుల తేజస్సుని కూడా నిలబెట్టేస్తుందో, హరిస్తుందో, ఎవరి తేజస్సు చూడగానే ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రకాశవంతమై ఉంటారో కారణము వారి ధర్మానుష్ఠాన బలం. అటువంటి తేజోరూపమునకు కారణమైనటువంటి కూర్మవాయువుగా కాంతి రూపంలో ఉండేటటువంటి వాడై ఎవరు ఏ మహానుభావుడు కృకరవాయువై లోపల అన్నం అయిపోయిందిరా ఇందులో పదార్థం పడయ్యని చెప్పి ఆకలి రూపంలో మంట పుట్టించి మాట్లాడుతున్నాడో, కృకరవాయువై ఉపకారం చేస్తున్నాడో, అలాగే ధనంజయ వాయువై శరీరములు పడిపోయినప్పుడు ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి మళ్లీ పంచభూతముల యందు కలిపేస్తున్నాడో, ఎవడు దేవదత్త వాయువై ఈ శరీరము బడలిపోయింది నిద్రపొమ్మని ఆవలింత రూపంలో మాట్లాడుతున్నాడో, ఎవడు సర్వ ప్రాణుల యందు కాంతి రూపుడై ఉన్నాడో, ఎవడు సర్వ ప్రాణుల కదలికలకు కారణమయ్యాడో, ఆ వాయువు తిరగలేదనుకోండి శరీరంలో, అది కాష్ఠ రూపేణ జిజ్ఞిరే అంటారు రామాయణంలో, కర్రలా అయిపోతుంది. అది కదిలితేనే ఇవన్నీ ఇలా ఇలా కదలడం, లేదంటే కర్ర అయిపోతుంది. ఆ రూపంగా ఉండి అందరిలో సుఖమునకు కారణమై ఉపకారములను చేస్తున్నాడో ఆయన ఎవడో కదయా, ఇదిగో ఈ సభలో కూర్చున్న కృష్ణుడే ఇన్ని జీవులలో ఇన్ని ఉపకారములు చేసుకున్నాడు, వాళ్ళ సభలోనే ఉన్నాడు. కాబట్టి తన రంగ తేజంబు తనువు దాన చేయుచునున్న సత్సేవ్యుండు, సత్పురుషుల చేత సేవింపబడుతుంటాడు. అక్కడ వేశాడు అసలు మాట. మనం జీవిత పర్యంతం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయము అందులో ప్రతిపాదింపబడి ఉంటుంది. ఆయన అంటాడు, ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే అంతకాలంబును నిత్యుల కారి కీర్తి గల పుణ్యులు, కీర్తి విహీనుడెందును పూజ్యుండే అంటాడు. అసలు భగవంతుడు ఒక మనిషి ఇంతకాలం బ్రతకాలి అని కొంతకాలాన్ని జీవితం రూపంలో ఇస్తాడు. అది శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. శరీరం పడిపోవడం మృత్యువు కాదు. శరీరం పడిపోయినా కొంతమంది శాశ్వతత్వాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క పేరు మాసిపోదు. లోకంలో ఆ పేరు తరచుగా వినపడుతూనే ఉంటుంది. వాళ్ళ మూర్తి జ్ఞాపకానికి వస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడూ జీవితాల్ని దిద్దుకోవడానికి రాచబాట పరిచి ఉపయోగపడతాయి. వాళ్ళు చేసినటువంటి పనులు రాబోయే తరాలనన్నిటినీ కూడా ఎప్పటికీ ఉద్దీపనం చేస్తూనే ఉంటాయి. అవి దేని వలన వస్తాయి అంటే, మనిషికి పుట్టుకతో ఏ గుణాలు వచ్చాయో ఆ గుణాలతో చనిపోయే వరకు ఉండడం చేత కాదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటి అరిషడ్వర్గములు పుట్టుక నుంచి మరణించే వరకు ఉంటాయి. దానికి ప్రత్యేక శిక్షణ ఏం అక్కర్లేదు. కోపం తెచ్చుకోవడం కోసం శిక్షణాలయములు అని ఏముండవు. కోపం తగ్గించుకోవడానికి మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి. కామమునకు వశపడిపోవడానికి ప్రత్యేకంగా ఏమి తర్ఫీదక్కర్లేదు. కామమునకు వశపడకుండా ఉండడానికి మంచి పుస్తకాలు చదవాలి, మంచి విషయాలు వినాలి. ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి శిక్షణ అక్కర్లేదు. కానీ ఎంత కష్టం వచ్చినా ధర్మాన్నే పట్టుకోవాలంటే మాత్రం మంచి పుస్తకాలు పట్టుకోవాలి. అది కొంతమంది జీవితాలు వెళ్ళిపోయినా సరే, ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా సరే, వాళ్ళు దేని చేత శాశ్వతులవుతారు, దేని చేత జ్ఞాపకం పెట్టుకోబడతారు అంటే కేవలము వాళ్ళ యొక్క మంచి గుణములు. మీరు సాధారణంగా ఆలోచించండి, లోకంలో ఓ రూపాయి కాసు ఉందనుకోండి, ఇంకో రూపాయి కూడా కలిసి వస్తే బాగుండన్న ఆలోచనే ఉంటుంది. ఇన్ని రూపాయలు తన కొరకు అని దాచుకున్న ఈ రూపాయలన్నీ ఇంకా ఇంకా నా ప్రయోజనానికి పనికొస్తాయి, నా పిల్లలకి పనికొస్తాయి, మనవలకి పనికొస్తాయి, మునిమనవలకి పనికొస్తాయని ఆలోచన చెయ్యగలిగిన వాళ్ళు ఉంటారు తప్ప, అలా కాదని ఎదుటివారి యొక్క కష్టాన్ని తీర్చడం కన్నా తన జీవితానికి అభ్యున్నతి లేదని మనిషిగా తానొక్కడే అది చెయ్యగలడు. ఒక పులి ఉందనుకోండి, ఇంకొక పులి కష్టంతో దానికి ఏం సంబంధం ఉండదు. ఓ దున్నపోతు ఉందనుకోండి, ఇంకో దున్నపోతు కష్టంతో దానికి ఏం సంబంధం ఉండదు. కానీ అన్ని ప్రాణుల పట్ల దయతో బ్రతకవలసిన వాడు ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే.
అది త్యాగము చేత మాత్రమే సంభవం అవుతుంది. అలా త్యాగగుణాన్ని అలవాటు చేసుకుని ఉత్తమమైన గుణముల చేత ఎవరు కీర్తిని పొందారో అలా కీర్తిని పొందిన వాళ్ళందరూ కూడా శాశ్వతత్వాన్ని పొందుతారు. వాళ్ళ శరీరములు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికీ నిత్యులుగా మిగిలిపోతారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారని ఆంధ్రదేశంలో అత్యంత ప్రసిద్ధికెక్కినటువంటి మనిషి. ఆయనకి వెనక్కి చూడడం అన్నది ఉండేది కాదు. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళ కష్టం తీరే వరకు ఆయనకి నిద్రపట్టేది కాదు. ఇతరుల కష్టం తన కష్టం, ఇతరుల ఆనందం తన ఆనందం, అంతేకాని తనకి కలిసి రావడం ఒక్కటి తన ఆనందం కాదు. అందుకే ఇప్పటికీ అనేక పుస్తకాల్లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి గురించి చదివితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. తెల్లవారుజామున వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టితే ఎవరైనా ఆ వచ్చిన వాడికి స్నానం చేయడానికి ఏర్పాట్లు చేసి వెన్న రాసిన బిస్కెట్లు పెట్టి కాఫీ ఇచ్చి అప్పడాలు ఒడియాలు కూడా వేయించి 11 గంటలకి మేము వెళ్ళిపోవాలంటే 10 గంటలకి భోజనం పెట్టి పంపించేవారు. ఆయన ధర్మం ఆయన అలాగే నిలబెట్టింది. ఆయన శరీరం పడిపోయే పర్యంతం 10 మంది ఆనందం కోసం అలాగే బ్రతికారంతే. స్వరాజ్య పత్రిక నడిపిస్తున్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒకప్పుడు కాగితం లేక ఆ పత్రిక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో 1 టన్ను కాగితం కావాలి అని అడిగితే ఉత్తర క్షణంలో ఆయన ఎవరో ప్రతినిధిని పంపించి అడిగితే అలాగా ప్రకాశం పంతులు గారు నడుపుతున్నటువంటి పత్రికకి ఇబ్బంది వచ్చిందా అని ఆయన కృష్ణాపత్రిక నడుపుతున్నారు. అయినా సాటి పత్రిక మూతపడిపోతే బాగుండును అని ఆలోచించకుండా ఉత్తర క్షణం ఇంకా వచ్చిన ప్రతినిధి కార్యాలయానికి వెళ్ళలేదు, టన్ను కాగితం మాత్రం వాళ్ళ కార్యాలయానికి చేరిపోయింది. అంతటి వదాంగులు ఎంతో మంది మంచి గుణముల చేత కీర్తిని పొందిన వాళ్ళు. కీర్తియే మనిషి జ్ఞాపకం ఉండేటట్టు చేస్తుంది. కీర్తియే మనిషిని నిత్యుణ్ణి చేస్తుంది. కీర్తియే మనిషిని శాశ్వతుణ్ణి చేస్తుంది. ఆ కీర్తిని సముపార్జించుకొని వాడు ఎవరుంటాడో వాడు కొన్ని కోట్ల మందితో పాటు ఒకడుగా వెళ్ళిపోతాడు. వాడు లోకము చేత స్మరింపబడడం. కాబట్టి ఆ కీర్తి కొరకు ప్రయత్నించకపోవడం ఉందే, మంచి గుణములను పొందకపోవడం అన్నదే అది అసలు మనిషి జీవితం అనిపించుకోదు. కాబట్టి ఒక మనుష్యుడిగా కీర్తి గురించి ప్రయత్నం చెయ్యి. అది చెయ్యనప్పుడు నీ జీవితానికి సార్థక్యం లేదు అంటాడు భీష్ముడు. భీష్ముడు చెప్పిన ఏ ఒక్క మాట అయినా సరే ఏది జారవిడవలసినటువంటిది కాదు. జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయాలు. భీష్ముడి చేత బుద్ధి ప్రచోదనమైనటువంటి ధృతరాష్ట్రుడు భీష్ముడికి భయపడు, భీష్ముడిని కాదండం బావుండదను భక్తి చేతను విదురుణ్ణి పంపి పాండవుల్ని హస్తినాపురం నుంచి పిలిపించి కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. అలా ఆ హస్తినాపురం నుంచి వచ్చినటువంటి పాండవులు దాదాపుగా 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ధృతరాష్ట్రుడి దగ్గర ఉండిపోయారు. ఉండిపోయిన తరువాత రాజ్యాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి హస్తినాపురాన్ని దుర్యోధనుడికే ఉంచి ఖాండవ ప్రస్థాన్ని రాజధాని చేసి అర్ధరాజ్యాన్ని ధర్మరాజుకిచ్చి పరిపాలన చెయ్యమన్నాడు. కానీ మీతో నేను ప్రతిరోజు ఈ మాట చెప్తూనే ఉన్నాను, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. ఖాండవ ప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించడానికి సిద్ధపడినటువంటి ధర్మరాజు గారి యొక్క అనితర సాధ్యమైనటువంటి ధర్మానురక్తిని గమనించినటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి దేవేంద్రుణ్ణి స్మరించాడు. దేవేంద్రుడు కృష్ణ భగవానుడికి కింకరుడు. పరుగు పరుగున వచ్చి ఏమి చేసి పెట్టాలి అని గ్రహించాడు. గ్రహించి విశ్వకర్మ, ఆయన దేవశిల్పి, ఆయనని పంపించి దేవతలకి ఉన్నటువంటి రాజధాని అమరావతి కన్నా కూడా చాలా గొప్ప రాజధానిని ఇంద్రప్రస్థాన్ని నిర్మించి పాండవులకు ఇచ్చాడు. ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. భీష్మాచార్యుల వారికి మొట్టమొదటి నుంచి తెలుసు దుర్యోధనుడి బుద్ధి మంచి బుద్ధి కాదు, పెనువేప విత్తు. ఎప్పటికైనా కురుపాండవ సంగ్రామం జరుగుతుంది. దుర్యోధనాదులు మడిసిపోతారు. ధర్మాత్ములు కాబట్టి పాండవులు నిలబడతారు.
వీళ్ళందరూ కలిసి ఉంటారు, రాజ్య విభాగం చేసుకుని ప్రశాంతంగా పరిపాలన చేస్తారనేటటువంటి నమ్మకం లేదు. ఆ విషయం భీష్ముడికి సుస్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా భీష్ముడు నిజానికి పాండవులతో పాటుగా వెళ్ళిపోలేదు. భీష్ముడు పాండవులతో వెళ్ళిపోయాడు అనుకోండి ఇంద్రప్రస్థానికి, మీరెంతో వాళ్ళు అంతే. ఎందుచేత అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు తనకి మనవలైతే అవతల పాండురాజు పుత్రులు కూడా అంతేగా, మనవలేగా అవ్వాలి, ఇద్దరికీ తాతగారేగా. అటువైపు ధర్మం ఉంది, నేను అటువైపు వెళ్ళిపోతానని భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి, నిజానికి కురుక్షేత్ర సంగ్రామం జరగదు. ఎందుకు జరగదు అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. భీష్ముడు పరశురాముణ్ణి కూడా గెలిచినవాడు, సకల అస్త్ర విద్యా పారంగతుడు, సకల శాస్త్ర పారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, అర్ధకామములను జీవితంలో పరిత్యజించి ధర్మమునకు కట్టుబడినవాడు, పరిపూర్ణముగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనవాడు. అటువంటి భీష్ముడు దుర్యోధనాదుల్ని విడిచిపెట్టి పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఏ ధైర్యం చూసుకుని దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు? భీష్ముడు వెళ్ళిపోగానే ద్రోణుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే లోకంలో ఒక సామెత, ఎక్కడ భీష్ముడు ఉంటాడో అక్కడ ద్రోణుడు ఉంటాడు అని. అయినప్పుడు మరి భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి పాండవుల దగ్గరికి, ద్రోణుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరగదు, ఏమీ చెయ్యక్కర్లేదు. భీష్మద్రోణులు ఇద్దరూ వెళ్ళిపోతే కురుక్షేత్ర యుద్ధం ఆగిపోతుంది. వాళ్ళ జోలికి వెళ్ళలేడు దుర్యోధనుడు. అయినా భీష్ముడి మాత్రం పాండవుల దగ్గరికి వెళ్ళలేదు, హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు పరిపాలన చేసినంత కాలము వెళ్ళలేదు. తదనంతరం మాయాద్యూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజు తన సోదరులతోటి భార్యతోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు కూడా భీష్ముడు వెళ్ళలేదు. ఎందుచేత భీష్ముడు వెళ్ళలేదు? ఇంతటి ధర్మాత్ముడు కదా, ఇంతటి సకల విద్యాపారంగతుడు కదా, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడు కదా, ధర్మం ఎక్కడుందో అక్కడ ఉండాలి కదా. మరి పాండవులు ధర్మాత్ములని తెలిసిన్నవాడు కదా, పోనీ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు వెళ్ళాడు అంటే ఏదో ఇవాళ వాళ్ళకి రాజ్యం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు అనుకుంటారని వెళ్ళలేదండి అని మనసు సరిపెట్టుకుందాం అనుకున్నా, వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడైనా వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళలేదు భీష్ముడు అంటే దానికి ఒక కారణం ఉంది. మొదటి కారణం, అసలు శంతన మహారాజు గారికి కుమారుడిగా భీష్ముడు తాను ఉదయించినది మొదలు ఆ వంశం అంతరించకుండా ఉండడం కోసం ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. మీరు ప్రతిరోజు దాని గురించి ఉపన్యాసంలో వింటూనే ఉన్నారు. అంత కష్టపడ్డాడు. చిట్ట చివరికి తనకి సంతానము కలగరు అన్న విషయం తెలుసు కాబట్టే శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుని భీష్ముడికి సోదరుల్ని ఇవ్వాలి అని ఆయన ఆర్తి పొందితే శపథం చేసి మరీ సత్యవతీదేవిని తీసుకొచ్చి భీష్మునికి ఆ శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేశాడు. చిత్రాంగద విచిత్ర వీర్యులు పుట్టి చిత్రాంగదుడు మరణిస్తే విచిత్ర వీర్యుడి కోసం కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికల్ని రాక్షస వివాహ స్వరూపంగా విచిత్ర వీర్యుడికిచ్చి చెయ్యడం కోసమని యుద్ధంలో మిగిలిన రాజుల్ని ఓడించి ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చి అంబికా అంబాలికనిచ్చి వివాహం చేసి నాకు సాళ్వుని యందు మనసున్నది అని చెప్పినటువంటి అంబని పుణ్యాంగనలనిచ్చి తిరిగి పంపించేశాడు. సరే, అంబ పగబట్టింది, భీష్ముణ్ణి చంపగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయిందని వేరు విషయం. ఇంత కష్టపడ్డాడు. చివరికి వంశం ఆగిపోతోందనుకున్నప్పుడు సత్యవతీదేవి ఎంత బ్రతిమాలినా కూడా తాను చేసిన ప్రతిజ్ఞ నుంచి విముఖుడు కాకుండా దేవరన్యాయంతో విచిత్ర వీర్య క్షేత్రముల యందు సంతానము ఉత్పాదనము కావాలి అని చెప్పి ప్రతిపాదన చేసి పాండురాజు ధృతరాష్ట్రుడు జన్మించడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత పాండురాజు గారికి 5 కుమారులు పుట్టి పాండురాజు మరణించిన తర్వాత పరమ ప్రేమతో 5 చేరతీసి ద్రోణాచార్యుల వారి దగ్గర, కృపాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేయించాడు. వాళ్లతో పాటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి ఈ దుర్యోధనాదులందరికీ కూడా విద్యాభ్యాసం చేయించాడు. మొదటి నుంచి హస్తినాపురంలో ఉండి హస్తినాపురం నుండే ఆ వంశాన్ని, వంశంలో వచ్చిన వాళ్ళని రక్షించడానికి అలవాటు పడిపోయాడు భీష్ముడు.
హస్తినాపురంలో ఉండి ఇన్ని పనులు చేసినవాడు ఇప్పుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చెయ్యవలసిన అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. నేనేదో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రం చేత చక్కబడడం కాదు, ఇక్కడ ఉండి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయడం ప్రధానం. ఎప్పటికైనా అన్నదమ్ములు కలిసి ఉంటే మంచిది. నేను వెళ్ళిపోతే వైరం మరింత పెరిగిపోతుంది. భీష్ముడి వైపు వెళ్ళిపోయాడని పగపట్టిన దుర్యోధనుడు ఎంతకైనా తెగిస్తాడు. అది పెద్ద పెద్ద గోడలు, అడ్డుగోడలు లేవడానికి కారణమవుతుంది. అందుకని ఇక్కడే ఉండి ఇద్దరి మధ్య సయోధ్యకి ప్రయత్నం చెయ్యాలని తాను హస్తినాపురంలోనే ఉండిపోయి పాండవులు ధర్మాత్ములని తెలిసిన ఇంద్రప్రస్థానికి వెళ్ళనటువంటి మహాభావుడు భీష్ముడు. ఇక రెండవ ప్రబల కారణం ఒకటి ఉంది. భీష్ముడు సామాన్యుడు కాడు. ఆయనకి సమస్తం తెలుసు. ఆయన పట్టుకోలేని అమాయకుడు కాడు. ఖచ్చితంగా ఒకనాడు యుద్ధం జరుగుతుంది. పాండవులకు ఈ దుర్యోధనాదులకు యుద్ధం జరిగి తీరుతుంది. ఆ యుద్ధం జరగడం అంటూ సంభవం ఎందుకు అవుతుంది అంటే కృష్ణావతారం వచ్చింది. అది భగవంతుని యొక్క అవతారమని, అది పరిపూర్ణ అవతారమని గులకరాళ్లలో సాలగ్రామం ఉన్నట్టే సామాన్యమైనటువంటి నరుడిలా కృష్ణుడు ప్రవర్తిస్తున్నా, గోపాల బాలుడిలా పైకి కనపడుతున్నా అది కాదు, ఆయన భగవంతుడు అని గుర్తుపట్టినవాడు భీష్ముడు. అది భీష్ముని యొక్క ప్రజ్ఞా విశేషం. ఎందుకు వచ్చింది కృష్ణావతారం? వచ్చిన దగ్గర నుంచి కృష్ణావతారంలో రాక్షసుల్ని తీసేయడం మొదలుపెట్టాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసే అంటారు పోతన గారు. అసలు ఇంకా కన్నులు సరిగా తెరవనటువంటి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారాన్ని ప్రారంభం చేశాడు. ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్తున్నాడు అంటే ఏదో ఒకనాడు అధర్మాత్ములందరూ దుర్యోధని చుట్టూ చేరుతారు. ఈ చుట్టూ చేరిన వాళ్ళందరూ మడిసిపోవాలి అంటే ధర్మాత్ములు కనుక కృష్ణుడు పాండవుల పక్షంలో చేరుతాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అధర్మాత్ములందరూ పడిపోతారు. నిజానికి కృష్ణావతారం యొక్క ప్రయోజనం పూర్తి కావాలి అంటే తాను దుర్యోధనుడి వైపే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే తాను దుర్యోధనుడి వైపు ఉంటే దుర్యోధనుడికి ఒక ధైర్యం ఉంటుంది. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు కనుక నేను గెలుస్తాననేటటువంటి పేరాశతో యుద్ధానికి ఎడతాడు. వెళ్ళిన తరువాత అధర్మం వైపు ఎవరున్నారో వాళ్ళందరూ పడిపోతారు. పడిపోయిన తర్వాత ధర్మం గెలుస్తుంది. అలా గెలవాలి అంటే తాను దుర్యోధనుడు ఉన్న చోట ఉండాలి, దుర్యోధనుడు ఉన్న వైపు యుద్ధం చెయ్యాలి. మరి కాపక్ష్యం కాదా? మరి అవతల పాండవులు గెలవాలని మనసులో కోరికుండి దుర్యోధనుడి వైపు యుద్ధం చెయ్యడం దోషం అవదా అంటే భీష్ముడు అబద్ధం చెప్తే దోషం. భీష్ముడు అబద్ధం చెప్పలేదు. ఆయనని సర్వసైన్యాధిపతి చేసినప్పుడు మీరు విందురు గాని ఉద్యోగ పర్వంలో ఆయన వెంటనే దుర్యోధనుడిని పిలిచి చెప్పాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, కృష్ణుడు భగవానుడు. ఆయనే రాయబారానికి వచ్చాడు, నువ్వు వినలేదు. ఖచ్చితంగా మడిసిపోతావు, నీ అనుచరులతో పడిపోతావు. పాండవుల యందు ధర్మం ఉన్నది, నేను వాళ్ళని సంహారం చెయ్యను. యుద్ధంలో వాళ్ళని నేను చంపుతానన్న పేరాశ నువ్వు పెట్టుకోవద్దు, వాళ్ళని నేను చంపను. కానీ ఎంతకాలము సర్వసైన్యాధిపత్యంలో ఉంటానో అంతకాలము ప్రతిరోజు 10,000 మంది యోధుల్ని పడగొడతాను. మిగిలిన సైన్యాన్ని వదిలిపెట్టు, 10,000 మంది యోధుల్ని పడగొడతాను. పాండవుల జోలికి వెళ్ళను. ధర్మం ఎటుందో అటే. ఇంత బ్రతుకు బ్రతికి ఇంత శాస్త్రం తెలిసి ధర్మాత్ముల పీచ మనచమంటే మాత్రం నా పరాక్రమాన్ని అందుకు ఉపయోగించను అని స్పష్టంగా చెప్పాడు. చెప్పినా యుద్ధానికి వెళ్ళాడు దుర్యోధనుడు అంటే అతని మంకుతనం అర్థం అవుతుంది. నశించిపోయేవాడికి ముందుండే లక్షణం ఏమిటి అంటే మూర్ఖత్వం. కాబట్టి ఆ మూర్ఖత్వంతో దుర్యోధనుడు పోయాడేమో కానీ భీష్ముడు కపట బుద్ధితో మాత్రం ప్రవర్తించాడు అనడానికి వీలు లేదు. ఆయన స్పష్టంగా చెప్పేశాడు ముందే. అంతకన్నా బలమైనటువంటి కారణం ఇంకొకటి ఉంది. తన మరణం కోసమే శిఖండి పుట్టాడు. ఆ శిఖండి ఎవరో కాదు, అంబ. నిన్నటి వరకు మీరు విన్నారు. అంబ కేవలం భీష్ముడి మీద పగపట్టి అన్ని మలుపులు కథ తిరిగి అంత తపస్సు చేసి
భీష్ముడి యొక్క మరణం కోసం ద్రుపద మహారాజు గారి యొక్క కడుపున కూతురుగా పుట్టి కొడుకుగా మారింది. ఇప్పుడు శిఖండి ద్రుపదుని యొక్క కొడుకు కాబట్టి శిఖండి పాండవులకు ఏమవుతాడు? బావమరిది అవుతాడు. పాండవులకు బావమరిది అయినప్పుడు శిఖండి ఎవరి పక్షాన నిలబడతాడు? ఖచ్చితంగా పాండవ పక్షాన నిలబడతాడు ద్రుపదుడితో కలిసి. పాండవ పక్షాన శిఖండి నిలబడితే ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టాలిగా. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అల్లర్లన్నీ చూస్తూ, ఈ దెబ్బలాటలు చూస్తూ ఎంతకాలం తన శరీరంలో ఉండాలనుకుంటాడు? ఏదో ఒకనాడు విడిచిపెట్టేయాలి. మహాజ్ఞాని కూడా వదిలిపెడతాడు. ఎందుకని అంటే సామాన్యుడు శరీరం విడిచిపెట్టడానికి, జ్ఞాని శరీరం విడిచిపెట్టడానికి ఒక తేడా ఉంటుంది. భగవాన్ రమణులు దీన్ని పరమాద్భుతంగా ప్రతిపాదన చేశారు. నేను వెళ్ళి ఒక 100 కేజీలు బియ్యం బస్తా కొనుక్కున్నాను అనుకోండి. కొనుక్కుని ఓ 2 సందుల అవతల మా ఇల్లుందయా, అక్కడికి తెచ్చి ఈ మూట పడేయాలి, ఎంత కావాలి అని ఒక వ్యక్తిని అడిగాను అనుకోండి. ఓ 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి. నేను ఏదో బేరవాడి 40 రూపాయలు ఇస్తాను. పాపం ఆయన కాయ కష్టం చేస్తున్నవాడు ఆ 40 రూపాయల కోసం ఎంత ఒళ్ళు నిప్పులుగా ఉన్నా ఈ 100 కిలోల బియ్య బస్తాని భుజానికి ఎత్తుకుని వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయన 2 సందులు దాటి తిరగగానే ఏమంటాడు? ఇదేనా అండి ఇల్లు అంటాడు. ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటాడు. ఆయనకి ఆ బియ్యం బస్తాతో అనురక్తి లేదు. ఆయన ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా వదిలిపెట్టేద్దాం అనుకుంటాడు. కానీ వీధిలో మాత్రం పారాడు. ఎందుకంటే కూలికి ఎత్తుకున్నాడు ఆ బియ్యం బస్తా. ఆ బస్తా నేను ఎత్తుకోలేదు, కానీ అందులోంచి కొంచెం బియ్యం కారుతున్నాయి అనుకోండి, ఒక్కసారి ఆగబోయ్ అని పక్కకెళ్ళి గడ్డి పరక తెచ్చి చుట్టి కన్నంలో పెడతాను. ఎందుకంటే దాని మీద నాకు అనురక్తి ఉంది. ఆ బియ్యం నావి కాబట్టి దానికి కన్నం పడి కారిపోతే నేను గడ్డి పరక దూపాను. ఆయన ఎంత తొందరగా ఈ బస్తా దింపేద్దామని చూస్తాడు. బియ్యం బస్తాని ఎత్తుకోకపోయినా అనురక్తి ఉన్నవాడు సామాన్యుడు, ఎత్తుకున్నా వదిలేద్దాం అనుకున్నవాడు జ్ఞాని. అంటే దాని అర్థం ఏమిటంటే బియ్యం బస్తాని ఎత్తుకున్న కూలి ఎప్పుడు వదిలేద్దామా అని ఎలా చూస్తాడో అలాగని రోడ్డు మీద పారేస్తాడా? ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతే వదిలేయాలి. అలాగే దీనికి కాలం అయిపోయి ఇది ఎప్పుడు పడిపోతుంది అని జ్ఞాని ఎదురు చూస్తూ ఉంటాడు. దాని కాలం దానికి అయిపోయింది అనుకోండి, పరమ సంతోషం. అమ్మయ్యా, ఇంకా నేను కట్టుబడి లేను, నేను ఈ శరీరానికే పరిమితం కాదు, నేను అనంతం సర్వవ్యాపిని అని ఆనందంగా వదిలిపెడతాడు. ఏడుస్తూ వదిలిపెట్టినవాడు ఏడుస్తూనే పుట్టాలి. అందుకే ఏడుస్తూ బెంగ పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరం పుట్టినప్పుడు మళ్ళీ ఏడుస్తూనే పుట్టాం. సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయిన వాడు ఇక మళ్ళీ సంతోషంగా పుట్టవలసిన అవసరము లేదు, ఏడుస్తూ పుట్టవలసిన అవసరము లేదు. అది చివరి జన్మ, ఇక రాడు. అలా వెళ్ళగలిగిన వాడెవరంటే జ్ఞాని ఒక్కడే. దేని చేత జ్ఞాని? ఇది నేను కాదు, ఆత్మ నేను అని ఆయన రూఢము చేసుకున్నాడు అనుభవంలో. కాబట్టి ఆయనకి శరీర తాదాత్మ్యత ఉండదు. ఏదో ఒకనాడు ఈ శరీరం వదలాలి. అది ఎంత భీష్ముడవనివ్వండి, ఎంత స్వచ్ఛంద మరణ వరం ఉండనివ్వండి, ఎంతకాలం ఉంటాడు? తన తోడి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చిత్రాంగదుడు వెళ్ళిపోయాడు, విచిత్ర వీరుడు వెళ్ళిపోయాడు, సత్యవతీదేవి వెళ్ళిపోయింది, అంబిక వెళ్ళిపోయింది, అంబాలిక వెళ్ళిపోయింది. ఇంతమంది చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ లోకంలో ఓ మాట వింటారు, నాకన్నా చిన్నవాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయానంటే ఇడుస్తారు కొంతమంది. నిజంగా వాళ్ళ బాధ చాలా దారుణంగా ఉంటుంది. అయినప్పుడు భీష్ముడు కూడా ఎప్పుడో అప్పుడు వదిలిపెట్టాలి కదా. తనని చంపడానికే అంత తపస్సు చేసి శిఖండి ద్రుపదుడి కడుపున పుట్టింది. పుట్టినవాడు ఇప్పుడు యుద్ధంలో పాండవ పక్షానే నిలబడతాడు, పాండవులకు బావమరిది కాబట్టి. ఇప్పుడు తాను పాండవుల వైపు కెడితే మరణం ఎలా తప్పుతుంది? తాను ఇటే ఉండాలి, ఇటువైపు ఉంటేనే శిఖండితో యుద్ధం జరుగుతుంది. శిఖండి యుద్ధం చేస్తే భీష్ముడిని పడగొట్టగలడా? ఎన్ని బాణాలు వేసినా ఆయన శరీరం దిగవు. ఆయనే చెప్పాడు ఈ మాట. శిఖండి వాడి ముఖం వాడు నా మీద బాణం వేయడం ఏమిటన్నాడు. వాడు బాణం వేస్తే నాకు పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. వాడి బాణం ఏమిటి? ఆయన కవచాన్ని భేదిస్తుందా అది? ఆయన శరీరంలో దిగుతాయా బాణాలు? సాధ్యమే? సాధ్యం కాదు శిఖండికి కొట్టడం. శిఖండి అడ్డు నించున్నాడు. ఆడదిగా పుట్టి మగవాడిగా మారాడు కాబట్టి నేను ఇతని మీద బాణం వేయనని వదిలిపెట్టాడు. ఆయన బాణాలు వేసినంతసేపు నాకేం అవలేదన్నాడు.
శిఖండిని ఎదురుగుట్టా పెట్టుకుని వెనక నుంచి అర్జునుడు వేశాడు. ఆ బాణములు వేసినప్పుడు కూడా ఎలా వేశాడంటే శరీరమునందు కంఠమునకు కింది నుంచి ప్రతి 2 అంగుళాలకి బాణం నాటాడు. నాటితే మనవడి వంక చూసి అన్నాడు, పిడుగులు పడినట్టుందిరా నీ బాణాలు, నా ఒళ్ళు తూట్లు పొడి చేస్తోందిరా అన్నాడు. ఆఖరికి ప్రతి 2 అంగుళములకు బాణాలు కొట్టేస్తే రథం నుంచి డుళ్ళి అప్పశయ్య మీద పడ్డాడు. ప్రపంచ చరిత్రలో అలా పడుకున్నవాడు లేడు. ఆయన ఒక్కడే అలా పడుకున్నవాడు ఉత్తరాయణం కోసం. కాబట్టి అవతల వైపు శిఖండి ఉన్నాడు, యువతల వైపు తాను ఉండాలి, వీరమరణం పొందాలి. తాను క్షత్రియుడు. తనకి తగ్గ యోధుడెవరు? తనని కొట్టగలిగిన బాణములు ఉన్నవాడెవరు? సాక్షాత్తు నరుడు నారాయణుడి పక్కన ఉండి అర్జునుడిగా అవతరించాడు. ఒక్క అర్జునుడు కొడితేనే, ఇది నిన్న జమదగ్ని పితరులు చెప్పగా మీరు విన్నారుగా, ఆ విషయాలు మీకు చెప్పానుగా. కాబట్టి అర్జునుడే వెయ్యాలి బాణాలు. అర్జునుడి బాణాలైతేనే ఆయన శరీరంలోకి దూసుకుపోతాయి, జల్లెడ కింద కొట్టగలడు. ఆ అర్జునుడు అటున్నప్పుడు తాను ఇటుంటేనే అంత సంతోషంగా నా మనవడింత వాడయ్యాడని వీరోచితమైన మరణాన్ని పొందాలి. అంతేకాని రోగిష్టిగా ఎలా వదిలిపెడతాడు శరీరాన్ని? క్షత్రియుడై పుట్టి యుద్ధభూమిలో కాకుండా శరీరాన్ని వేరుగా ఎలా వదిలిపెడతాడు? అలా వదిలిపెట్టకుండా ఉండాలి అంటే దుర్యోధనుడి వైపున యుద్ధం చెయ్యడం వినా మార్గం భీష్ముడికి లేదు. అలాగే ద్రోణాచార్యుల వారిని చంపగలిగినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. ఆయన ద్రుపదుడికే కొడుకు, ఆయన పాండవులకే భావమరిది. అందుకే ద్రోణుడు భీష్ముడితోటి. కాబట్టి వీళ్ళిద్దరూ దుర్యోధనుడి పక్షానే ఉండాలి. ఉంటే అటు సంగ్రామము జరుగుతుంది, వీరోచితంగా పోరాడతారు, ధర్మాన్ని మాత్రం మట్టు పెట్టారు. చిట్ట చివరికి యుద్ధభూమిలోనే పడిపోతారు. పడిపోయిన కారణం చేత వీరస్వర్గాన్ని పొందుతారు. ఈ కారణములు బలీయమైనటువంటి కారణములు ఉన్నాయి. కాబట్టి ఇన్ని కారణముల చేత భీష్ముడు దుర్యోధన పక్షాన ఉన్నాడు తప్ప పాండవ పక్షానికి వెళ్లి యుద్ధం చేయలేదు. కానీ చాలా మంది చటుక్కుని భీష్ముడు ఎందుకంటే అసలు ఇటువైపు ఉండడం అనేస్తూ ఉంటారు. భీష్ముడు ఉన్నాడు అంటే సర్వశాస్త్ర పారంగతుడు కనుకనే అంత ఆలోచన చేసి మహానుభావుడు ఇటువైపు ఉండిపోయాడు. సరే, వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నారు. అభివృద్ధే కదండి. ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు తమ్ముళ్ల సహాయంతో దిగ్విజయ యాత్ర చేసి రాజసూయ యాగాన్ని సంకల్పం చేశాడు. నారదుడు చెప్పిన కారణం చేత ఎవడు రాజసూయ యాగం చేస్తాడో ఆయన సార్వభౌముడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు సార్వభౌముడు అవడానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి సమయంలో అందరికీ ఆహ్వానాలు పంపించాడు. అందరికీ ఆహ్వానాలు పంపడం ఒకెత్తు, మీరు రండి అని పిలవడం ఒకెత్తు. కొందరి విషయంలో ప్రాజ్ఞత ఉంటే పిలవడం కాదు, వెళ్ళి తనవాడన్నవాడు ముఖ్యుడైన వాడు దగ్గర ఉండి తీసుకురావాలి. అది మర్యాద. మర్యాద అన్న 3 అక్షరాల యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. నేను అందరినీ పిలిచానండి శుభకార్యానికి, గురువుగారిని కూడా పిలిచాను, అది వేరు మాట. గురువుగారిని తీసుకెళ్ళడానికి నీ కుటుంబమునందు ఒక ముఖ్యుడు వెళ్ళి తీసుకురావాలి. అంతేగాని గురువుగారిని కూడా పిలిచానండి, గురువుగారు రావాలి అనకూడదు. అలా రాకపోయినా గురువుగారు వస్తారు ప్రేమ కొద్దీ. కానీ నేను ఇందాక అన్నాను కదా, మర్యాద అని ఒక మాట ఉంటుంది. అందుకు చదువుకుంటారు భారతాది పురాణములను. ధర్మరాజు గారు భీష్ముణ్ణి పిలవడానికి పంపినప్పుడు మాత్రం కేవలముగా మిగిలిన వాళ్ళకి పంపినట్టుగా ఆహ్వానములు పంపలేదు. సోదరుడైన నకులుణ్ణి పిలిచాడు. ఎందుకని? మాద్రీసుతుడు, ఇంటి పెద్దని భీష్మాచార్యుల వారు తాతగారు మహానుభావుడు, ధర్మాత్ముడు, వంశమునకంతటికీ కూడా కారకుడు. అటువంటి వారిని దగ్గరుండి తీసుకురా. ఏదో ఆహ్వానం చెప్పేసి వచ్చేయడం కాదు, 15 రోజుల ముందు నువ్వు వెళ్ళు అని నకులుణ్ణి పంపాడు. పంపితే నకులుడు స్వయంగా వచ్చాడు భీష్ముడి దగ్గర. భీష్ముడు బయలుదేరి రాజసూయ యాగానికి వెళ్ళాడు హస్తినాపురం నుంచి. ఆ వెళ్ళినప్పుడు కూడా ఎంత ప్రేమతో వెళ్ళాడో, ఎంత గొప్పగా వెళ్ళాడో వర్ణిస్తారు భారతంలో. అనుపమ ధనరాసులు గొనుచును అనురాగమున రాజసూయ మఖాలోకన కౌతూహల పరులై చనుదించిరి భీష్ముదొట్టి సద్బంధు జనుల్.
ఆ నకులుడు వెళ్ళి మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారు తాతగారు మా అన్నయ్య అంటే పరమ సంతోషంతో బయలుదేరట. ఎందుకు? ఆయన పిలిచాడని కాదుట, ఆయన వెళ్ళడంలో ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అంటే రాజసూయ మఖాలోకన కౌతూహల పరులయి, నా మనవడు కష్టపడి పెంచాను ఈ వంశాన్ని, ధర్మాత్ముడై ఇవాళ సార్వభౌముడై ఇన్ని కష్టాలు పడి యావత్ భారతాన్ని గెలిచి రాజసూయ యాగం చేస్తున్నాడు. ఇంత ప్రేమతో నకులుణ్ణి పంపించాడు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చుని నా మనవడు తన భార్యతో ధర్మపత్నితో కలిసి పీటల మీద కూర్చుని ఆ యాగం చేస్తుంటే అది చూడడమే నాకు సంతోషం. ఆయన తనకేదో పెద్ద పీట వెయ్యాలనో తన్ని గౌరవించాలనో నెత్తి మీద పెట్టుకోవాలనో ఆయన కోరుకోలేదు. అది ఆయన ప్రేమ. పెద్దరికానికి అర్థం అలా ఉండాలి. అంతేగాని నా పెద్దరికాన్ని ఎవడు గుర్తించాడు, నేను వెళ్ళగానే ముందు వరుసలో కూర్చోబెట్టారా లేదా, వేదిక మీదకి తీసుకెళ్లారా లేదా, ఇవన్నీ కాదు. అవతలవాడు ఎంత పెద్దరికాన్ని ఇచ్చాడో తానంత పెద్దరికాన్ని చూపించగలిగిన నాడు పెద్దరికం. అయినదానికి కాందానికి పట్టింపులకు పోయి గొడవలు పెట్టేవాడు పెద్దరికం ఎలా అవుతాడు? కొన్ని చోట్ల చూడండి, పెద్దరికం దేనికి అంటే అన్నింటికీ అల్లరి చేయడానికి, ప్రతిదానికి గొడవ పెట్టడానికే పెద్దరికం. పెళ్లిళ్లలో బాగా కనపడుతుంటారు ఇలాంటి వాళ్ళు. కానీ అది కాదు పెద్దరికం అంటే. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకునే ప్రజ్ఞ ఉంటే పెద్దరికం. అంతేగాని అవతల వాళ్ళు గౌరవం ఇస్తుంటే నువ్వు ఆ గౌరవాన్ని ఆసరా చేసుకుని అవతల వాళ్ళని పాడు చేయడానికే. నువ్వు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం అన్న మాటలో అర్థం ఏమిటంటే నీకు ఎవరు గౌరవం ఇచ్చారో వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అది గౌరవం అన్న మాటకు అర్థం. గౌరవాన్ని నిలబెట్టుకోవడం పెద్దరికం అన్న మాటకు అర్థం. అది చూపించాడు భీష్ముడు. అందుకని ఆయన దేనికి వెళ్ళాడు అంటే రాజసూయ మఖాలోకన కౌతూహల పరులై చనుదించిరి భీష్ముదొట్టి సద్బంధుజనుల్. భీష్ముడితో పాటుగా మిగిలిన బంధుజనులు కొందరు వచ్చారు. అందులో ద్రోణాదులు ఉన్నారు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? అనుపమ ధనరాసులు గునుచును. అనుపమ అన్న మాట ఇక్కడ వేశారు. అనుపమ అంటే ఉపమానం చెప్పడానికి వీల్లేదు, ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని అంటే ఎంతో లెక్క తెలియదా? లెక్క తెలియకుండా పట్టుకెళ్ళాడా? కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా? అటువంటి పెద్ద ఆయన పట్టుకొచ్చి ఇచ్చింది ఎంతైనా చాలా ఎక్కువే. అది చాలా ఎక్కువ. అంతేగాని భీష్మాచార్యులు వారు ఇంతేనో ఇచ్చింది అనకూడదు. భీష్మాచార్యులు వారు అక్షతలు వేసేడితే చాలు. అంతేగాని ఆయన ఏమై ఇస్తాడని పిలిచావు నువ్వు? కాదు. అసలు బతుకంతా ఆయన ఇచ్చింది. అయినప్పుడు ఇంకేమి ఇవ్వాలి? ఆయన రావడమే గొప్ప, ఆయన అక్షతలు వేయడమే గొప్ప, ఆయన కూర్చోవడం గొప్ప. అంతకన్నా ఇంకేం కావాలి నీకు? అందుకని ఆయన ఎంత పట్టుకెళ్ళాడు చెప్పకూడదు. ఇది మీకు రుక్మిణీ కళ్యాణంలో కూడా కనపడుతుంది. అగ్నిజ్యోతనుడు ఆ శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చి రుక్మిణీదేవితో మాట్లాడుతూ అమేయ ధనావళు ఇచ్చే నాకు అంటాడు. అబ్బో ఎంత డబ్బిచ్చాడో అన్నాడు. ఎంత డబ్బిచ్చాడు అంటే ఎంత ఇచ్చినా అబ్బా ఎంత ఇచ్చాడో అంటాడు. అది ఆయన గొప్పతనం. అంతేగాని ఇంతే ఇచ్చాడండనో లెక్క చెప్పడం అంటే అసలు లెక్క పెట్టుకోడు. కృష్ణుడు ఇచ్చాడని ఆనందపడిపోయాడు. అంతే. దొరికిన దానితో తృప్తి పొందాడు. అందుకే అమేయ ధనావళు ఇచ్చే నాకు తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురలేకమై వచ్చిననైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు శీలమును పండెను నేడు అని ఆయన రుక్మిణీదేవిని ఉద్దేశించి మాట్లాడతాడు. అలా ఇక్కడ కూడా ఆ వెళ్ళినప్పుడు ఆ పట్టికెళ్ళింది అనుపమ ధనరాసులు గొనుచును. ఆయన పట్టికెళ్ళిన దానికి ఉపమానం చెప్పడం కుదరదు. ఇంకోళ్ళు పట్టుకొచ్చింది, ఈయన పట్టికెళ్ళిన దానికి ఉపమానం లేదన్నారు. ఎందుకంటే ఆయన తెచ్చిందంటే మహాత్ముడు, వంశాన్ని నిలబెట్టినవాడు. ఆయన చేత్తో వేసిన అక్షతలైనా అంత గొప్పవి. ఏ ఇంట్లోనైనా ఈ భావనలు గొప్పవి. ఇది అసలు ఒక ఇంట్లో ఒక కార్యం చేస్తున్నారు అన్నప్పుడు ఈ మర్యాదని పిలుపులో ఎవరికి ఇవ్వాలన్నది ముందు రాశావా? ఇది ప్రధానం. గురువుగారు ఉన్నారు, ఎంత ముందు చెప్పాలి, ఎవరు వెళ్ళి గురువు గారిని తీసుకురావాలి అన్నది నేను నా గృహప్రవేశం చేసే ముందు జాగ్రత్త పడ్డాననుకోండి, అది పిలుపు, అది మర్యాద. అంతేగాని ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలి అన్నది చూసుకోకపోతే ఎలా నడుస్తుంది? అలాగే
ఒకరు వచ్చినప్పుడు కొంతమంది ఏం తెచ్చారు కాదు, వారి చేతి అక్షతలు చాలు, వారి ఆశీర్వచనం చాలు. ఇది మనందరం ఎలా ప్రవర్తించాలో, మన నడవడి ఎలా ఉండాలో భారతం నేర్పుతుంది. లేకపోతే ఇంత చిన్న చిన్న విషయాల్ని కూడా భారతంలో చెప్పడం ఎందుకు? నకులుణ్ణి పంపాడు, హస్తినాపురం వెళ్ళాడు, సద్బంధుజనులు బయలుదేరారు, అనుపమ ధనరాశులు తీసుకొచ్చాడు, అమేయ ధనరాశులు కాదు అనుపమ ధనరాశులు తీసుకొచ్చాడు. ఆ మాట వేసి మాట్లాడడం ఎందుకు? అంటే ఆయన తెచ్చింది ఏదుందో దాంతో పోలిక ఇంకొకరు తెచ్చిన దానికి ఉండదు సుమా. అలా బయలుదేరి భీష్ముడు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత పెద్దరికం ఇవ్వడం అంటే ఎత్తు కుర్చీ వేయడం కాదు. మీరు ఏమని మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అన్నదాన్ని బట్టి మీరు ఎంత పెద్దరికం ఇచ్చారు అన్నది అర్థం అవుతుంది కాదు. అది ఎంత గొప్పగా మాట్లాడతాడు ధర్మరాజు గారు, మహానుభావుడు. అవి చూస్తే అబ్బా మనం కూడా ఏదైనా శుభకార్యం చేసి ఇలా గౌరవించాలరా పెద్దవాళ్ళని అనిపిస్తుంది నిజంగా. ఆయన ఆ భీష్మాచార్యుల వారు ఇతర పెద్దలతో అంటే ద్రోణాదులతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ధర్మరాజు గారు గబగబా ముందుకు వచ్చాడు. రాజసూయాగం చేస్తున్నానండి, మా తమ్ముళ్ళందరూ వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసి వచ్చారు, బోల్డ్ పట్టుకొచ్చారు, చూసారా ఎలా ఎంతంత పద్దెర్లేశాను, ఇంతమందికి అన్నం పెడదాం అనుకుంటున్నాను. ఇవన్నీ మాట్లాడాను అనుకోండి, అసలు మూలం ఎవరు? వాళ్ళ అనుగ్రహంతో ఉన్నాడు. అది డాంబికం వాళ్ళు ఉండగా మాట్లాడవలసింది. మాట్లాడడం మొదలెడుతూనే భీష్ముణ్ణి చూసి అన్నాడు, మీ అనుగ్రహమున చేయంగగడగితి ఇమ్మహాద్ధరంబు నిమ్మితోడ దీనినిందరును అనూనంబుగా పూని పెంపు మెరసి నిర్వహింపవలయు. నీ అనుగ్రహంతో నేను ఈ రాజసూయాగం చేస్తున్నా. ఇది నా గొప్ప, మా తమ్ముళ్ళ గొప్ప అనలేదు ధర్మరాజు గారు. నిజానికి మరి దిగ్విజయ యాత్ర చేసిన వాళ్ళు పాండవులు. కానీ నీ అనుగ్రహం వల్ల ఇవాళ నేను ఈ రాజసూయాగం చేయగలుగుతున్నాను. నిజమా కాదా? భీష్ముడు అంత ధర్మం మాట్లాడబట్టి కదూ అర్ధరాజ్యం వచ్చింది. కాబట్టి మీ అనుగ్రహం చేత చేస్తున్నాను. ఈ మహాధ్వరంబు, నిస్సందేహంగా ఇది చాలా పెద్ద కార్యం. నిమ్మితోడా మీ అందరూ పరమ ప్రేమతో దీనినిందరును అనూనంబుగా పూని ఎక్కడ ఏమి వెలితి రాకుండా మీ అందరూ జాగ్రత్తగా పర్యవేక్షించి నన్ను మీ చేతి పనిముట్టుగా వాడి ఏది ఎలా జరగాలో శాసించండి. ఎంత మర్యాద చూడండి ఆ మాటలో. కార్యంలో వెలితి రాకూడదు. వెలితి రాకుండా మీరు కూర్చుని కొంచెం చెప్తుండండి కాదు. నా యందు అనుగ్రహం ఏమిటంటే ఇది జరగడం నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. పెద్దలు మీరు చేయించాలి. మీరు చేయించడం ఎలా చేయించాలి? ఏ వెలితి రాకుండా ఉండడానికి ఎప్పుడు ఏది జరగాలో దానికి మీరు నా అనుమతి అన్నాడు. చూడకండి మళ్ళీ రే ధర్మజ ఇలా అని పిలిచి ఇప్పుడు ఇది చెయ్యి అని శాసించండి. లేకుంటే ఈ కార్యం ఎలా జరుగుతుంది? ఇంత పెద్ద కార్యం మీరే చేయించవలసిన వాళ్ళు, మీదే పెద్దరికం. మీరు తప్ప ఎవరున్నారు నాకు? నేను కాదు చెయ్యగలిగిన వాణ్ణి. మీ అనుగ్రహంతోనే ఇది జరుగుతోంది. దీనికి మీరే స్వాతంత్ర్యం తీసుకుని నన్ను శాసించాలి. పెంపు మెరసి నిర్వహింపవలయు. ఇందులో ఏ విధమైన అనుమానం లేకుండా ఎక్కడ ఏది చెయ్యాలో ఏది జరగాలో నన్ను శాసించండి. శాసనం చేసి వెలితి లేని రాజసూయాగాన్ని నా చేత చేయించి నన్ను ధన్యుణ్ణి చేయండి. అలా అనుగ్రహించండి. అసలు మాట్లాడడం ఎంత గొప్పగా ఉంటుందండి. ఓ ఇలా మాట్లాడాలా, ఓ కార్యం పెట్టుకుంటే ఇలా అడగాల, ఇంత మర్యాదతో వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం పాటించాలా, ఇంత చక్కగా ప్రవర్తించాలా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటివి వింటుంటే అబ్బా మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో శుభకార్యం వచ్చి ఇలా పెద్దవాళ్ళని గౌరవించి చెయ్యగలిగితే జీవితం ఎంత ధన్యం అనిపిస్తుంది. కాబట్టి భీష్మాదులు సంతోషించారు, ఉచితాసనములను అలంకరించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనప్ప చెప్పాడు. మీకు ఇతపూర్వం కూడా నేను ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. మళ్ళీ చెవిరి చరణం ఎవరికే పని చెప్పాడన్నది నేను చెప్పను. కానీ భీష్మద్రోణులు ఇద్దరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. కార్యాకార్యములకు సంబంధించిన ఆలోచనలను మీ ఇద్దరే చెప్పవలసి ఉంటుంది నాకు. అదే మూలం, అదే ప్రాణం కార్యానికంతటి. కార్య అకార్యములు ఒకవేళ చెయ్యకూడనిది జరుగుతుంటే ఉత్తర క్షణం రే ధర్మరాజా వద్దు ఆప్చి
అని చెయ్యకూడనిదైతే చెయ్యకుండా చూడండి. చెయ్యవలసినది ఏదైనా నేను చెయ్యకపోతే ఒరేయ్ ధర్మజ ఇది చెయ్యి అని చెప్పండి. మీరు తప్ప ఎవరు దానికి శాసకులు? ఆ అధికారం మీది. ఎందుకనంటే అది చెప్పడానికి శాస్త్ర ప్రవేశం ఉండాలి. కార్యక్రమం గురించి ఏమీ తెలియని వాడిని దానికి పెట్టి చెప్పమంటే ఏం చెప్తాడు? ఆయనకి ఏమి సంగీతం రాదు. ఆవిడ ఎలా పాడుతున్నారో మీరు చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడు? ఆయన నచ్చితే నచ్చింది అంటాడు, నచ్చకపోతే నచ్చలేదంటాడు. కానీ ఆవిడ ఎన్ని గమకాలు వేశారో, ఎంత బాగా పాడారో, ఏ రాగం పాడారో ఆయనకి ఏమో తెలుసా? ఆయనకేం తెలియదు. ఆ శాస్త్రం తెలిసిన్నవాడైతే చెప్పగలుగుతాడు. సమస్త శాస్త్ర విశారదులు ఎవరక్కడ? భీష్మద్రోణులు. ఒకడు తాతగారు, ఒకరు గురువు గారు. వాళ్ళిద్దరినీ ఆ గౌరవంలో కూర్చోబెట్టాడు. కార్యాకార్యములను మీరు నిర్ణయం చెయ్యండి. ఏది జరగాలో ఏది జరగకూడదో చెప్పడానికి పరిపూర్ణమైన అధికారము మీదే. ఎప్పుడైతే ఈ మాట చెప్పి వెళ్ళాడో ఆ కార్యం జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుందో తెలుసా? ఈ మాట అనగానే వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? అది అలా జరుగుతుంటే చూసి సంతోషించడానికి వచ్చాడు. పరిపూర్ణంగా ప్రసన్న హృదయంతో వచ్చాడు. వచ్చినవాడు అలా కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు, ఇంత సర్వశాస్త్ర పారంగతుడు ఉన్నప్పుడు దాన్ని ఎంత అందంగా నడిపిస్తాడు. ఆయనతో ఆ మాట చెప్పలేదనుకోండి, ఆయన ఏదైనా చెప్పిన తర్వాత ఇది ఎందుకు లేండి అన్నారనుకోండి, ఆయన పెద్దరికం పోయినట్టేనా? పోతుందా పోదా? కాబట్టి జోక్యం చేసుకుంటారా పెద్దలు? జోక్యం చేసుకోరు. తమ హద్దులో తాముంటారు. అలా కాకుండా వాళ్ళు కార్యాన్ని నిర్వహించాలి అంటే మనం చెప్పాలి, నోరు విప్ప ఆ మాట మాట్లాడాలి వాళ్ళతో. అది ధర్మరాజు గారు మాట్లాడాడు. మాట్లాడి భీష్మద్రోణుల్ని కూర్చోపెట్టి నమస్కారం చేసి తాను యజ్ఞమాటమునందు ప్రవేశించాడు. యజ్ఞం అంతా చాలా అద్భుతంగా జరిగిపోయింది. రాజసూయాగం అంతా అద్భుతంగా జరిగిపోయింది. ఎందుకు జరగదు? ఈ మాట చెప్పిన తర్వాత జరిగిపోయిందంటే. ప్రారంభించడం ఎలాగో అర్థమైతే పూర్తవడం అదే జరిగిపోతుంది. పెద్దల యొక్క ఆశీస్సు ఉన్నప్పుడు ఎందుకు నడవదు? చక్కగా నడిచిపోయింది. నడిచిపోయిన తరువాత ఆ సభలో నారదుడు ఉన్నాడు. చిట్ట చివరికి వచ్చేసింది ఇంకా కార్యక్రమం. ఆయన ఒక్కసారి సభంతటి వంక చూశాడు. మిగిలిన వాళ్ళు చూడ్డానికి నారదుడు చూడ్డానికి ఓ తేడా ఉండదండి. శిశుపాలుడు ఉన్నాడు సభలో, మిగిలిన రాజులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, సోదరులు ఉన్నారు, భీష్మ ద్రోణాదులు ఉన్నారు, దుర్యోధనాదులు ఉన్నారు. అందరికీ ఏం కనబడుతోంది? ఇదే కనబడుతోంది. నామరూపములు కనబడుతున్నాయి. దుర్యోధనుడు వచ్చాడు సభకి, భీష్ముడు వచ్చాడు సభకి, ద్రోణుడు వచ్చాడు సభకి. ఇవి కనపడుతున్నాయి. ఆలస్యంగా వచ్చి ఎప్పుడూ ముందుకొచ్చి కూర్చోవద్దు. ఆలస్యంగా వచ్చినప్పుడు వెనకాతలు కూర్చోవాలి. అడ్డంగా నడిచి వచ్చి ఏమిటా కూర్చోవడం? సభ అన్న తర్వాత మర్యాద ఉంటుంది. ఎందుకు భారతం వినడం? ఇంకా హరి ఓం. ఎందుకుంటారు కార్యకర్తలు? ఏం చేస్తుంటారు నానాజీ గారు? మీరు దేనికి కార్యకర్తలు అక్కడ? సభ మధ్యలో అడ్డంగా నడిచొస్తుంటే ఆప్ చేయాలని తెలీదా? ఎన్ని మాటలు చెప్పాను కార్యకర్తలు ఉండాలని. నా కోసం కాదు, సభా మర్యాద పోవడానికి వీల్లేదు. లేనప్పుడు ఇంక సభాపర్వం చెప్పడం ఎందుకు? హరి ఓం. అక్కడ సభలో ఉన్నటువంటి దుర్యోధనుడని కనపడతాడు మిగిలిన వాళ్ళకి. శ్రీకృష్ణుడు కృష్ణుడని కనపడతాడు, ధర్మరాజు అని కనపడతాడు, అర్జునుడు అని కనపడతాడు. కానీ నారదుడి యొక్క దృష్టికోణం వేరు. ఆయన సభ వంక చూసినప్పుడు ఆయనకి సభ అలా కనపడదు, ఆయనకి వేరుగా కనపడుతుంది. అలా కనపడనప్పుడు నారదుడి యొక్క దృష్టికోణానికి మిగిలిన వాళ్ళ దృష్టికోణానికి తేడా ఎలా వస్తుంది? ఆయన మహాత్ముడు ఎందుకు అవుతాడు? అందుకే నారదుడు చూసినప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు సభయందు ఆయనకి గోచరమయ్యాయి. ఏవి కనపడ్డాయంటే, అసలు ఇంత వైభవోపేతంగా రాజసూయాగం జరగడానికి కారణం ధర్మరాజు గారి యొక్క అకుంఠితమైనటువంటి ధర్మనిష్ట కదా. అంత ధర్మాన్ని ప్రతి క్షణం పాటిస్తూ ఉంటాడు కదా. అందుకు కదా ఈ భీష్మద్రోణాదులు కూడా ఇలా వశపడిపోయారు. ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నడుస్తోందే. శాశ్వత ధర్మపరాయణత్వం. ఇవాళ ఉండి రేపు పోయేది కాదు. అంత ధర్మాన్ని పట్టుకుంటాడే ధర్మరాజు. అంతేకాదు, ఈ రాజసమూహం అంతా కూర్చునుంది. వీళ్ళ మధ్యలో కృష్ణ భగవానుడు కూర్చుని ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక యాదవుడు,
ఒక గొల్లవాడు కృష్ణుడు అని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు కేవలము ఒక యాదవుడా, కేవలము ఒక గొల్లవాడా? యజ్ఞభోక్త, యజ్ఞములందు ఇచ్చినటువంటి హవిస్సుని తినేటటువంటి వాడు, పరబ్రహ్మస్వరూపం. ఈ సమస్త లోకములను సృజించి నియమించి లయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అటువంటి వాడు మిగిలిన వాళ్ళందరూ సామాన్యుడని అనుకుంటుండగా ఎక్కడా తన గొప్పతనాన్ని ప్రకటనం చేయకుండా అందరితో తానంతే అన్నట్టుగా కలిసిపోయి కూర్చున్నాడు. వీళ్ళ జన్మలో ఏ పరమాత్మ యొక్క కాలి గోటి కాంతి కూడా చూడలేరో ఆ పరమాత్మ వీళ్లతో కలిసి కూర్చున్నాడు. కానీ వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంత విచిత్రం! ఇది నారదుని దృష్టికోణం. ఏదో అక్రూరుడు అంటాడు భాగవతంలో, శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గిలువన్ నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునే అంటాడు. భగవంతుని యొక్క కాలికి ఉండేటటువంటి గోటి చివర ఉన్నటువంటి కాంతిని దర్శనం చేయడానికి కోట్ల జన్మల పడుతుంది. నకధీతి సంచన్న మజ్జన తమోగుణ అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. అటువంటిది కృష్ణ భగవానుడు పరిపూర్ణంగా చూడ్డానికి వీలుగా అన్ని అవతారముల తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో అటువంటి రాశీభూతమైన పరబ్రహ్మం. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం, ఘనమైన ఆనందం. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి కృష్ణుడు వీళ్ళందరితో కలిసి కూర్చుని ఉన్నాడు. కలిసి కూర్చుని ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తెలియదుగా మా పక్కన ఉన్నవాడు భగవానుడని తెలుసుకోలేకపోతున్నారు. ఎంత అమాయకత్వం! ఈ సభని చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇంతేనా? ఈ సభయే తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతుంది. కురుక్షేత్ర యుద్ధానికి కావలసిన బీజం ఇక్కడ పడుతుంది. అది చెట్టు అవుతుంది, పెద్ద పళ్ళు పండుతాయి. ఆ తర్వాత అధర్మాత్ములందరూ మడిసిపోతారు. అలా మడిసిపోయేటట్టుగా చెయ్యడం కోసమే బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి పరమాత్మ ఆయనకి సహాయం చెయ్యడం కోసం దేవతల యొక్క అంశలలో ఇక్కడ ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ దేవతాంశలలో వచ్చినవారు. బృహస్పతి అంశలో వచ్చినవాడు, లేదా శుక్రాచార్యుల వారి అంశలో వచ్చినవాడు ద్రోణాచార్యుల వారు, వసువుల అంశలో వచ్చినవాడు భీష్మాచార్యుల వారు. అలా ఎందరో ఆయా అంశలలో వచ్చిన వారు ఉన్నారు. కానీ ఎవ్వరికైనా ఈ సభలో తెలుసా వాళ్ళ ఆయా అంశలలో వచ్చిన వాళ్ళని? దేవతాంశలు, రాక్షసాంశలు, దానవాంశలు ఇవన్నీ సభలో ఉన్నాయి. వాళ్ళెవరికి తెలియదు. తెలియక వీడు 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 అని ఆ పేర్లతో మమేకం అవుతున్నారంతే. ఎంత విచిత్రం ఈ సభ! అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత గొప్పవాడై సమస్తము తెలిసిన్నవాడై కాసేపటికి ఏం జరుగుతుందో తెలిసి ఉండి ఏమీ తెలియని వాళ్ళ నవ్వుతూ కూర్చున్నాడు కృష్ణుడు. బహుశా ఈ అవతారంలో ఇంత కిందకొచ్చేసినంతగా ఈ అవతారానికి ఇంత వైభవం ఉండి, ఎందుకని అంటే శ్రీకృష్ణావతారం అవతారాలన్నిటిలో పరిపూర్ణావతారం అని పిలుస్తారు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా, పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ అవతారం మిగిలిన అవతారముల యొక్క తేజస్సునంతటినీ తనలోకి లాక్కుంటుంది. ఒక్క కృష్ణాలయంలోకి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, విష్ణు భగవానుడి యొక్క సమస్త అవతారముల యొక్క దేవాలయములను దర్శనం చేసినట్టు. అది పరిపూర్ణ అవతారం. అందుకే అటువంటి పరిపూర్ణావతారం కృష్ణావతారం. కాబట్టి అవతారములన్నిటిలోకి అది గొప్పది. అంత గొప్పదైన అవతారం ఎక్కడొచ్చింది? అందరికన్నా చాలా అట్టడుగున పడిపోయిన చోట వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఏ పారులెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల బాలు త్రవనిరిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జాతకర్మంబులు సంభవించి, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది. ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు, తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. పుట్టి ఆవుల వెంట, ఎద్దుల వెంట, దూడల వెంట గోధూళిధూ సరితకోమల గోపవేషం
గోపాల బాలక శతైరనుగమ్యమానం. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, ఆ గోధూళి అంతా ఒంటి మీద పడితే మట్టి అంతా మీదేసుకుని చిన్న పిల్లాడు వేణువు వాయించుకుంటూ ఆవుల వెంట వెళ్ళాడు. అటువంటి కృష్ణుడు అంత కిందకొచ్చేశాడు. అంత కిందకొచ్చేసినటువంటి అవతారం, ఇంత గొప్ప అవతారం ఎక్కడా లేదు. కానీ అది వీళ్ళకి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇంత గొప్ప అవతారం తమ మధ్యలో ఉందని వీళ్ళకి తెలియట్లా. ఇది ఈ సభ గొప్పతనం అన్నాడు. ఎవరి దృష్టికోణం వాళ్ళది. ఒక్కొక్కడు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తూ ఉంటాడు. కానీ ఆ రాజసూయాగము జరుగుతున్నటువంటి సభని నారదుడు చూసినటువంటి దృష్టికోణం అంత గొప్పగా ఉంది. సరే, ఆ రాజసూయాగం అంతా పరిపూర్ణమైపోయేటటువంటి స్థితికి వచ్చింది. ఆ స్థితికి వచ్చినప్పుడు కార్యాకార్యముల యందు మీది పెద్దరికం, నేను ఏది చెయ్యాలో మీరు చెప్పండి, నేను ఏది చెయ్యకూడదో మీరు చెప్పండి అని ధర్మరాజు గారు ప్రారంభంలోనే భీష్ముడిని ప్రార్థన చేసి ఉన్నాడు కదా, ద్రోణాచార్యుల వారిని అర్థించి ఉన్నాడు కదా. అందుకని భీష్ముడు లేచి ధర్మరాజుని పిలిచాడు. ఎటువంటి భీష్ముడు? అసలు ఆ పద్యరచనలో ఉంది అందం. శాంతనవుడు, భీష్ముండు, ప్రశాంతుడు, తత్క్రతువు చూచి సంతుష్టుండై అంతకతనూజునకు ధృతిమంతునకు అత్యంత ధర్మమతికి ఇట్లనియన్. ఎవరిని పిలిచి మాట్లాడుతున్నాడు అంటే ధర్మరాజుని పిలిచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఎవరు? శాంతనవుడు, శంతన మహారాజు గారి యొక్క కొడుకు, భీష్ముండు, గొప్ప ప్రతిజ్ఞ చేసి భీష్మనామంతో ప్రసిద్ధికెక్కినవాడు, ప్రశాంతుడు. ఆయన మనసులో ఏ పక్షపాతాలు లేవు. ఆయన ప్రశాంతుడు. ప్రశాంతుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అన్న మాటకు అర్థం తప్పు జరిగితే ఒప్పుకుంటాడు అని కాదు. తప్పు జరిగితే ఖండిస్తాడు. ఉత్తర క్షణం తన స్థితి తాను పొందుతాడు. వదిలిపెట్టాలంటే వదిలిపెట్టేయగలడు, పట్టుకోవాలంటే పట్టుకోగలడు, రెండూ చేయగలడు. అది ప్రశాంత చిత్తం. ఇంత ప్రశాంతుడు తప్పు జరిగిందనుకోండి ఇలా వేలు పెట్టి చూపించి మాట్లాడతాడు. అది అంతేగాని తప్పు జరిగినా చూస్తూ కూర్చుంటాడని మీరు అన్వయం చేయకూడదు. అది ఆయన గొప్పతనం భీష్ముడు. ఎప్పుడూ ప్రశాంతుడు. కానీ ఒక తప్పు జరుగుతుంటే దిద్దవలసి వస్తే అలా కనపడతాడు, ఇలా వేలు చూపించి కనపడతాడు. మీరు చూద్దురు కానీ అలా కనపడేవాణ్ణి ప్రశాంతుడని పిలుస్తున్నాడు. అది విచిత్రం. ప్రశాంతుడు తత్క్రతువు చూచి సంతుష్టుండై. బాగా జరిగింది. బాగా జరిగిందంటే పటాటోపమా కాదు, వైదిక నిష్ట. శాస్త్రవిహితంగా ఎలా జరగాలో అలా జరిగింది, అందుకు సంతోషించాడు. అంతేగాని ఎంత పటాటోపంగా చేశారు అన్న దాని గురించి కాదు. తత్క్రతువు చూచి సంతుష్టుండై అంతకతనూజునకు. యమధర్మరాజు గారి అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారిని చూసి ధృతిమంతునకు. ధృతిమంతుట్ట ధర్మరాజు గారు. ధృతిమంతుడు అంటే ధైర్యశాలి. ధైర్యంతో ధైర్యశాలి. యుద్ధం చేయడానికి ధైర్యం కాదు అక్కడ కావలసింది. శాస్త్ర విహితముగా ప్రవర్తిస్తే అభ్యున్నతి కలుగుతుంది అన్న విషయంలో తిరుగులేని నమ్మకం ఉన్నవాడు. అది ధైర్యం. తప్ప శాస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఏదో కొద్దిగా అలజడి వచ్చిందనుకోండి భయపడిపోయి వదిలిపెట్టేసే లక్షణం ఉన్నవాడు కాదు. అంటే జరగబోయే సంఘటనలన్నీ ఏ ఇద్దరు తట్టుకోవాలో వాళ్ళ శీల వైభవంగా చెప్తున్నారు ఈ పద్యంలో. కాసేపట్లో అలజడి మొదలవుతుంది సభలో. ఏ కారణానికి అలజడి మొదలవుతుందో ఆ అలజడిని తట్టుకోగలిగిన లక్షణము ఉన్నవాళ్లు వీళ్ళిద్దరు సుమా. అది ఆ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకని చెప్పి ధృతిమంతునకు ధైర్యంగా నిలబడగలడు. అత్యంత ధర్మమతికి ఇట్లనియన్. చాలా ధర్మబుద్ధి కలిగినటువంటి ధర్మరాజు గారిని పిలిచి ఇలా అంటున్నాడు. అంటే ఒకవేళ ఇంకొక 10 నిమిషాల తర్వాత ఎవడరా నిన్ను భీష్ముడికి పెద్దరికం ఇవ్వమన్నవాడు అన్నాడు అనుకోండి సభలో ఎవడైనా, భీష్ముడికి పెద్దరికం ఇవ్వడం చాలా యోగ్యమైన మాట, నీకేమర్థం అవుతుంది ఆయన పెద్దరికం అని నిలబడగలిగిన ధృతిమంతుడు. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని నిజమేనంటే అనవసరంగా భీష్ముడిని అలా అన్నాను అని వేళ్లు విరుచుకునేవాడు కాదు. తానన్నదానికి తాను నిలబడగలిగినవాడు. అది ధృతి, అది ధైర్యం. తానన్నదానికి తాను నిలబడలేకపోతే, తాను చెప్పిన దాని మీద తనకి నమ్మకం లేకపోతే వాడు ధైర్యము లేనివాడు. నేను శాస్త్రం చదువుకున్నాను అనుకోండి, ఆ శాస్త్రము సత్యమన్న ధైర్యం నాకు ఉండాలి. నేను పని చేశాను అనుకోండి, నేను చేసింది సత్యమే అన్న ధైర్యం నాకు ఉండాలి. ఒకవేళ అది పొరపాటు అనుకోండి, అది పొరపాటు జరిగిపోయింది అని ఒప్పుకోగలిగిన ధైర్యం నాకు ఉండాలి. అది ధృతి. అంతేగాని యుద్ధానికి వెళ్ళడానికి ఉండవలసిన ధృతి బాహ్యంలో
ఆయుధాలు పట్టుకోవడానికి, మనసులో వీరులతో యుద్ధం చేయడానికి. కానీ ఇది శీల వైభవానికి ఉండవలసిన ధృతి. అటువంటి ధృతిమంతునకు ధర్మమతికి ఇట్లనియన్. భీష్మాచార్యుల వారు అటువంటి ధర్మరాజుని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇటువంటి భీష్ముడు అటువంటి ధర్మరాజుని పిలిచాడు. ఆ చెప్పడంలోనే కథ రాబోయేటటువంటి విధి విధానాన్ని సూచిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు కనుక కథ ఎలా మలుపు తిరుగుతుందో ఊహ చేసుకో, అర్థం చేసుకో. తొందరపడిపోయి ధర్మరాజు గారు వీళ్ళు విరిచేసుకుంటాడనో, భీష్మాచార్యుల వారు తన పెద్దరికాన్ని వదిలిపెట్టేసుకునేంత అమాయకుడనో అనుకోకు. భీష్ముడు ఏదైనా అన్నాడంటే ఆయన అన్న మాట అంత సత్యమో అయి ఉంటుంది సుమా. అన్న మాటని నిలబెట్టుకోగలిగిన ప్రజ్ఞాశాలి, వివరించగలడు, నిలబడగలడు, ఆ శక్తి ఉన్నవాడు. ధర్మరాజుని పిలిచి అన్నాడు, స్నాతకుండును, ఋత్విజుండును, సద్గురుండును, నిష్ఠుడును, భూతలేశుడు, సంయజుండును, పూజనీయులు. వీరిలో ప్రీతినెవ్వడు సద్గుణంబుల పెద్ద. అట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన. కురుకులాన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావలసినటువంటి వాడా ఓ ధర్మరాజా, లోకంలో ఇంత గొప్ప క్రతువు చేసిన తరువాత సభలో ఉన్న వాళ్లలో అన్ని విధాలా పూజనీయుడైన వారెవరు ఉంటారో అటువంటి వారిని వేదిక మీదకి పిలిచి గౌరవించాలి, పూజించాలి. కాబట్టి అటువంటి వారిని పూజ చెయ్యి. ఎవరిని పూజ చేయవచ్చు అంటే 6 పూజనీయులు. సభలో అటువంటి వాళ్ళు ఉంటే ఈ 6లో ఒకళ్ళని గుర్తించి అందరిలో అన్ని గుణములలో ఎక్కువ గుణములు ఉన్నవాడెవరో అటువంటి వాడిని వేదిక మీదకి పిలిచి పూజించి పంపించాలి. లేనినాడు ఆ జరిగిన సభ నిరర్థకం, ఆ జరిగిన కార్యం ముగింపు జరిగినట్లు కాదు. కాబట్టి ఏ 6 పూజనీయులు చెప్తున్నాడు. స్నాతకుండును. స్నాతకము అంటే సాధారణంగా మనం వివాహాల్లో చూస్తుంటాం, అది అని అన్వయం చేసుకోకూడదు. స్నాతకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదాధ్యయనమును పూర్తి చేసి బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి అప్పుడే మనసు రాక తాను తీర్థయాత్ర చేసి తీర్థములయందు స్నానము చేయడానికి అనురుక్తమైన మనసు కలిగి తీర్థయాత్రకు బయలుదేరిన వాడెవరున్నాడో వాడు స్నాతక వ్రతమునందు ఉన్నవాడు అని పిలుస్తారు. అంటే వేదమంతా చదువుకుని ఉండాలి, గురువు గారికి దక్షిణిచ్చేసి బయలుదేరాలి. ఇంత చదువుకున్నాక ఇంత చదువుకున్నాను, నేను చదువుకున్న చదువు సార్థకం అవ్వడానికి పరమపుణ్యక్షేత్రములను చూస్తాను, తేజస్సు పెరగడానికి తీర్థముల యందు బ్రూకులిడి స్నానం చేస్తాను అన్న ఉత్సాహంతో బయలుదేరుతున్న వాడెవరో అటువంటి వాడు స్నాతకుడు. అటువంటి స్నాతకుడు సభలో ఉంటే పిలిచి పూజ చేయవచ్చు. ఋత్విజుండును. ఆ యజ్ఞం చేయించినటువంటి వాళ్ళల్లో ఋత్విక్ అంటే ఆ మంత్రభాగాన్ని అన్వయం చేసిన వారెవరుంటారో అటువంటి వారిని పూజ చేయవచ్చు. సద్గురుండును. సద్గురుడు అంటే తనకి తాను నేను ఇంత గురువు గారిని, నేను అంత గురువు గారిని అని తోకలు తలకాయలు పెట్టుకు ప్రకటించుకున్నవాడని కాదు దాని అర్థం. ఎప్పుడూ బ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నవాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఎప్పుడూ కూడా మనసు బ్రహ్మమునందు మాత్రమే రమించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడెవరుంటాడో, రాని పోని బాధ కలగని సుఖమే రాని ఏది వచ్చినా ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోయేవాడెవరుంటారో అటువంటి వారున్నారే వాడు సద్గురువు. అంతేగాని అయినదానికి కాందానికి ప్రతిదానికి కూడా భోగం గురించి మాత్రమే ఆలోచించేవాడు కాదు. తాను బ్రహ్మమును తెలుసుకొని తన శిష్యుల్ని ఉద్ధరించాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడు. కాబట్టి శిష్య హితయోద్యత సతం, ఆ శిష్యుల యొక్క హితమును కోరుకునేటటువంటి వాడు. అటువంటి సద్గురువు సభలో ఉంటే పిలిచి పూజించాలి. అలాగే ఇష్టుడు, ఎన్నో ఉపకారములు చేసినవాడు, ప్రాణసమానుడు, మంచి స్నేహితుడు, కాలము యొక్క పరీక్షకి తట్టుకున్న స్నేహం, కొన్ని దశాబ్దాల స్నేహం. అటువంటి స్నేహితుడు సభలో ఉంటే పిలిచి పూజ చేయవచ్చు. భూతలేశుడు, భూమిని పరిపాలించేటటువంటి రాజు. నా విష్ణు పృథివీపతి. విష్ణువాంశ లేకుండా ప్రభువు కాలేడు. అందుకే విష్ణువాంశ కలిగినటువంటి ప్రభువు భూమిని పరిపాలించేటటువంటి వారు సభలో ఉంటే పిలిచి పూజ చేయవచ్చు. సంయుజుండును. బ్రహ్మవేత్త, బాగా జ్ఞానమును సంపాదించినటువంటి వాడు. అటువంటి జ్ఞాని సభలో ఉంటే పిలిచి పూజ చేయొచ్చు. వీళ్ళు 6 పూజనీయులు.
కాబట్టి ధర్మరాజా, ఈ సభలో అటువంటి పెద్దలు ఉన్నారు, వారిని పిలిచి వీరిలో ప్రీతి ఎవ్వడు సద్గుణంబుల పెద్ద, అనేక మంది ఇటువంటి గుణములు కలిగిన వారు ఉండవచ్చు, కానీ అందరిలోకి ఎక్కువ గుణములున్నవాడెవరో అటువంటి వాణ్ణి పిలిచి పూజ చేయి. విఖ్యాతు పూజితు చేయుమొక్కని కౌరవాన్వయ వర్ధన, ఒక్కరిని పిలిచి పూజ చేయి అన్నాడు. ఎవరిని చెప్పాడా భీష్ముడు? చెప్పలా. అక్కడ గౌరవం అన్న మాట ఉంటుంది, అక్కడ తొందరపాటు లేకపోవడం అన్న మాట ఉంటుంది. ఎందుకనంటే ధర్మరాజు గారు కూడా మనిషేగా, పక్షపాత బుద్ధి ఏమైనా ఉందనుకోండి, చటుక్కున ఎవరిదో ఒక పేరు చెప్పి వాళ్ళకి చేయనా అండి అన్నాడు అనుకోండి. భీష్ముడు అలా అనుకోవట్లేదు, సభలో ఇంకా అంతకన్నా పెద్దవారు ఉన్నారని అనుకుంటున్నాడు అనుకోండి. కాదు అయి నేను వీరికి అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి. ఆయనే పిలుద్దామండి అన్నారు అనుకోండి. అప్పుడు ఈయన ముందన్న పేరున్నవాడు అవమానింపబడినట్టే కాదా సభలో? ఏ తప్పు చేయకుండా ఆయన పేరు చెప్పి ఆయనకన్నా ఆయన గొప్పవాడు అయితే ఆయనే పిలుద్దాం అంటే ఈ నిష్కారణంగా అవమానించినట్టేనా? తొందరపడని వాడైతే ధర్మరాజు ఏమనాలి? ఏ పేరు చెప్పకూడదు, ఏ పేరు చెప్పకుండా కేవలముగా అయితే ఎవరికి చేయమంటారు అని అడగాలి. అది పెద్దరికం అంటే. పెద్దరికం ఇచ్చానండం వేరు, పెద్దరికం నిజంగా ఇచ్చాడని తెలియడం వేరు. భీష్ముడు ఎంత పెద్దరికంగా నిలబడ్డాడో చూడండి, అది పెద్దరికం అంటే. నిజంగా ఇచ్చాడా? నీ చెప్తే అలా వింటాడా? తానే నిర్ణయించుకుంటాడా, నన్ను అడుగుతాడా ఎవరో చెప్పండి అని? చూశాడు, పేరు చెప్పలా, ఈ 6గురిని పూజించవచ్చు, అందరిలో అధిక గుణములు ఉన్నవాడికి పూజ చేయి అన్నాడు. ఒకవేళ భీష్ముడు ఒకడిని అనుకుని ధర్మరాజు ఒకరిని పిలిస్తే భీష్ముడు ఏమనుకోడు, ఓ ధర్మరాజుకి ఇంతవరకే తెలుసు అనుకుంటాడు. అది పెద్దరికం అంటే. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు తొందరపడలేదు. ఆయన అన్నాడు, పెద్దవారు మీరున్నారు కార్యాకార్యములు నిర్ణయించడానికి, నేనెవరిని అటువంటి వాడు ఎవరో సభలో నిర్ణయించడానికి? మీరు నిర్ణయించండి, ఎవరో చెప్పండి, ఆయన్ని పిలిచి పూజ చేస్తాను. అది కాదు పెద్దరికం అంటే. కాబట్టి ఎవరో పేరు చెప్పండి, వారిని పిలుస్తానన్నాడు. అంటే భీష్ముడు నవ్వి ఒక మాట చెప్పాడు. రోదసీకుహరంబు రుచిరంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిశ్యంత చంద్రిక చేసి సీతాంశుడు ఆనందించునట్టు సకల జనులకు తనదైన సదమల ద్యుతి చేసి తనరంగ తేజంబు తనుపుదాన చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడనాది నిధనుడు అర్జనాభుడుండ అర్ఘ్యంబునకు ఇందు నర్హులొరులు గలరే యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప అది చూడ యజ్ఞ ఫలము. ఇప్పుడు పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని పూజించాలో చెప్పి ఎందుకు వాళ్ళని పూజించాలో చెప్తున్నాడు. అది చెప్పకపోతే నేను నిర్ణయం చేస్తానండి, నాకు పెద్దరికం ఇచ్చాడు చెప్పవలసిన అవసరం ఏంటి? అదొక మిడిసిపాటు అవుతుంది. పెద్దరికం అన్న మాటకి ఎంత గొప్ప నిర్వచనం చేస్తున్నాడో చూడండి భీష్ముడు. అందుకే ఆయన అన్నాడు, ముందు పేరు చెప్పలేదు. రోదసీకుహరంబు రుచిరంశుతతి చేసి ఎర్కొండు వెలిగించునట్టు. రోదసి ఈ అంతరిక్షం అనబడేటటువంటి గుహనంతటినీ కూడా ఎవరి కాంతుల చేత, ఎవరి కిరణ సముదాయము చేత వెలుతురులు చిమ్మి ప్రకాశింపచేస్తాడో నిజం. మీరు తెల్లవారుజాము కాలంలో ఎప్పుడైనా సూర్యోదయాన్ని పరిశీలిస్తే భీష్ముడన్న ఈ మాట ఎంత సత్యమో అర్థమవుతుంది. బాగా చీకట్లో, ఇంకా సూర్యోదయానికి బాగా ముందే, ఏ అరగంటో గంటో ముందు ఏ విశాఖపట్నం లాంటి చోట సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఆ చీకట్లో ఇసుకలో కూర్చున్నారనుకోండి, చాలా మంది నడుస్తూ ఉంటారు, ఏం భయం ఉండదు అక్కడ. హాయిగా ఆ ఇసుకలో కూర్చున్నారనుకోండి, ఎదురుగుండా సముద్రం కనపడదు, దూరంగా ఓడలుండి దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఏది తూర్పు ఏది పశ్చిమం ఏం తెలియదు, అంతకుముందు ఏదో దిక్కు తెలిసి ఉంటే తప్ప. సముద్రం ఉంది ఎదురుగుండా ఎలా తెలుస్తుందంటే నురుగు తెలుస్తూ ఉంటుంది, కెరటములు రావడం తెలుస్తుంది, హోరు తెలుస్తుంది. కానీ కాసేపటికి సముద్రంలోంచి ఎర్రటి బింబం కుంకం బొట్టులా పైకి లేస్తుంది. అది సముద్రం మీద పడి ఆ సార ఎర్రటిది వెనక పశ్చిమ దిక్కు వైపు వరకు వెడుతుంది. ఆ సముద్రం మీద ఎర్ర సార పడినప్పుడు పడవ దాన్ని మించెడుతోంది అనుకోండి, అగ్నిలో ఉన్నట్టుగా ఉంటుంది అప్పుడు ఆ పడవ.
అప్పుడు మొదట కాంతి పైకి చిమ్ముతుంది, ఆకాశం అంతా కనపడుతుంది. చీకటితో ఉన్నటువంటి రోదసి కుహరాన్నంతటినీ కూడా తన కాంతుల చేత ఎవడు ప్రకాశింపచేస్తున్నాడో ఆ సూర్యుడు ఈ కృష్ణుడి కన్నా భిన్నం కాడు. భారతం మొత్తం మీద ఇలా కృష్ణుడి గురించి ప్రప్రథమ పరిచయం చేసి మాట్లాడిన వాడు భీష్ముడు ఒక్కడే. ఇప్పటి వరకు సభాపర్వంలో ఈ సంఘటనకి పూర్వం వరకు అసలు కృష్ణుడు సాక్షాత్ భగవానుడు అని మాట్లాడిన వాడు మీకు కనపడడు. అది మాట్లాడుతున్నవాడు భీష్ముడు ఒక్కడే. పరతత్వాన్ని పట్టుకున్నాడు సభలో. కృష్ణుడు భగవానుడని గుర్తించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రోదసీ కుహరంబు రుచిరంశుతతి చేసి ఎర్కొండు వెలిగించునట్టు అమృత సందోహ నిశ్యంత చంద్రిక చేసి సీతాంశుడు ఆనందించునట్టు అమృతమయమైనటువంటి కిరణములతో ఆయనేమో వెలుతురి కిరణములతో ప్రకాశింపజేస్తాడు. చంద్రుడు అమృతంతో కూడుకున్నటువంటి కిరణములతో వెన్నెలని కురిపిస్తూ లోకమంతా చల్లగా ఆహ్లాదపడిపోయేటట్టు చేస్తాడు. ఆ వెలుతురులో లోకమంతా ప్రకాశిస్తుంది. కానీ ఆ వెలుతురు మధ్యాహ్నం వేళ తట్టుకోలేము. చంద్రుడు వస్తాడు, కానీ అర్ధరాత్రం అవనివ్వండి, తెల్లవారుజామనివ్వండి, చీకటి పడినప్పుడు అవనివ్వండి, ఆ చంద్రకిరణములు అమృతధారలతో పడుతుంటే ఆ వెన్నెల పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ చంద్రుడి యొక్క కిరణములలో అమృత ప్రవాహమును ఇచ్చి లోకమునంతటినీ చల్లబరచేటటువంటి శక్తిగా ప్రకాశిస్తున్న వాడెవరున్నాడో వాడు సకల జనులకు తనదైన సదమల ద్యుతి చేసి తనరంగ తేజంబు తనపు దాన చేయుచునున్న అందరిలో కాంతి రూపుడుగా ఉండి అందరిలో ఉండి మహోపకారములు చేస్తున్నవాడైన వాడెవరున్నాడో. ఎంత పెద్ద మాట అండి! సమస్త ప్రాణులకు కాంతి రూపుడై సమస్త ప్రాణుల తృప్తికి కారణమైన వాడు. ఏమిటి సుఖం అంటే ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు 10 వాయువులుగా లోపల ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ 10 వాయువుల రూపంలో ఉండి మహాసుఖాన్ని కల్పిస్తాడు జీవులకు. అందులో మొట్టమొదటిది ప్రాణము. ఈ ప్రాణము హృదయమునందు నిలబడుతుంది అని, అదే శ్వాసగా మారి లోపలికెళ్ళి పైకొస్తూ హృదయ స్పందనమునకు కారణమై గుండి నియితి వేగంతో కొట్టుకుంటూ భవతి ఆయన ఉన్నాడు 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 అన్న మంగళప్రదత్వాన్ని ఇచ్చే వాయువేదో అది ప్రాణవాయువు. అది లోపలికి వెళ్ళిన తరువాత హృదయస్థానమునందు నిలబడి గుండె కొట్టుకోవడానికి కారణమై బ్రతికున్నాడనిపించగలిగిన ప్రాణవాయు రూపమైన వాడు ఈ కృష్ణుడే. అటువంటి ప్రాణవాయువైన వాడు అపానవాయు అనొకటి ఉంటుంది. అది గుదస్థానమునందుండి విన్మూత్రములను కిందకి తోసేస్తుంది శరీరంలోంచి. అటువంటి అపానవాయు రూపంలో ఉండి శరీరం ఖేదపడకుండా మూత్రాదులను కిందకి తోసేసేదేదో అటువంటి అపానవాయు రూపంలో ఉండి సుఖపెడుతున్నవాడు. సమానవాయు రూపంలో నాభిస్థానమునందుంటాడు, బొడ్డు దగ్గర ఉండి నెత్తుటి యందు ప్రవేశించి అంతటా కదులుతాడు. ఒళ్ళంతా నెత్తురు కదులుతూ ఉండాలి. అంతటా నెత్తుటి రూపంలో ఉండి ప్రవహించేటటువంటి రూపంగా అంతటా కదులుతున్న రూపంలో ఉండి ప్రధానముగా నాభిని ఆశ్రయించి ఉన్నవాడై ఎవరు సమానవాయువుని కీర్తింపబడుతున్నాడో, ఎవడు కంఠస్థానమునందుండి మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి లేచినటువంటి వాయువు స్వరపేటికలోకి వెళ్ళిన తరువాత శబ్దంగా మారి పైకొచ్చేటట్టుగా చేసి మాటలను ఇస్తున్నాడో, ఎవడు శబ్దమునకు కారణమై కంఠమునందు నిలబడ్డాడో అటువంటి ఉదానవాయు రూపుడైనటువంటి వాడు శరీరం అంతటా కూడా స్వేద రూపంలో ఉంటాడు, చెమట రూపంలో. ఒళ్ళు చెమట పట్టిందనుకోండి, అంతా చెమట పట్టాలి. అంతటా ప్రవేశించి ఉండేటటువంటి వ్యానరూపుడైనటువంటి వాడు. అలాగే వాగ్ద్వారమునందుండి నాగవాయువు అనబడేటటువంటి పేరుతో నిలబడినవాడు అటువంటి మహానుభావుడు. అలాగే కూర్మవాయువై ఉన్మీలనమునకు, ఉన్మీలనం అంటే వికసనము, వికసనం అంటే కాంతి. తామర పువ్వు విచ్చుకుందనుకోండి కాంతి వస్తుంది. చూడండి, ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. ప్రేతకళ వచ్చి చూడగానే ఏదో శవంలా కనపడతాడు అంటే ఇంకా వెళ్ళిపోతున్నాడని గుర్తు, కాంతి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ మహాత్ముల యొక్క చిత్తరువులు మీరు చూస్తే దాని చుట్టూ కాంతి వలయాన్ని గీస్తారు. ఒక్కొక్కరిని చూశారనుకోండి మాట తడబడుతుంది, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారనుకోండి జ్ఞాపకానికి రాదు, ఒక్కొక్కరిని పలకరించినారనుకోండి ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి.
ఒక్క 5 నిమిషాలండి మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట రావట్లేదంటారు. అంటే ఎవరి తేజస్సు ఇతరుల తేజస్సుని కూడా నిలబెట్టేస్తుందో, హరిస్తుందో, ఎవరి తేజస్సు చూడగానే ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రకాశవంతమై ఉంటారో కారణము వారి ధర్మానుష్ఠాన బలం. అటువంటి తేజోరూపమునకు కారణమైనటువంటి కూర్మవాయువుగా కాంతి రూపంలో ఉండేటటువంటి వాడై ఎవరు ఏ మహానుభావుడు కృకరవాయువై లోపల అన్నమైపోయిందిరా ఇందులో పదార్థం పడయ్యని చెప్పి ఆకలి రూపంలో మంట పుట్టించి మాట్లాడుతున్నాడో, కృకరవాయువై ఉపకారం చేస్తున్నాడో, అలాగే ధనంజయ వాయువై శరీరములు పడిపోయినప్పుడు ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి మళ్లీ పంచభూతముల యందు కలిపేస్తున్నాడో, ఎవడు దేవదత్త వాయువై ఈ శరీరము బడలిపోయింది నిద్రపొమ్మని ఆవలింత రూపంలో మాట్లాడుతున్నాడో, ఎవడు సర్వ ప్రాణుల యందు కాంతి రూపుడై ఉన్నాడో, ఎవడు సర్వ ప్రాణుల కదలికలకు కారణమయ్యాడో, ఆ వాయువు తిరగలేదనుకోండి శరీరంలో, అది కాష్ట రూపేణ జిజ్ఞిరే అంటారు రామాయణంలో, కర్రలా అయిపోతుంది. అది కదిలితేనే ఇవన్నీ ఇలా ఇలా కదలడం, లేదంటే కర్ర అయిపోతుంది. ఆ రూపంగా ఉండి అందరిలో సుఖమునకు కారణమై ఉపకారములను చేస్తున్నాడో ఆయన ఎవడో కదయా, ఇదిగో ఈ సభలో కూర్చున్న కృష్ణుడే ఇన్ని జీవులలో ఇన్ని ఉపకారములు చేస్తున్నాడు, వాళ్ళ సభలోనే ఉన్నాడు. కాబట్టి తన రంగ తేజంబు తనువు దాన చేయుచునున్న సత్సేవ్యుండు, సత్పురుషుల చేత సేవింపబడుతుంటాడు. అక్కడ వేశాడు అసలు మాట. గుర్తుపట్టలేనివాడు ఛాందసం అంటాడు, గుర్తుపట్టలేనివాడు ఆయన భగవంతుడు ఏమిటంటాడు, గుర్తుపట్టలేనివాడు గొల్లవాడు అంటాడు, గుర్తుపట్టలేనివాడు ఆయనకి గౌరవం ఏమిటంటాడు. అటువంటి వాడున్నాడే సత్సేవ్యుండు, సత్పురుషుల చేత సేవింపబడేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన పుండరీకాక్షుండు, తామర పువ్వుల వంటి కందులున్నవాడున్నాడే రామో రాజీవలోచన రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఒక్కొక్కరిని చూశారనుకోండి మాట తడబడుతుంది, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారనుకోండి జ్ఞాపకానికి రాదు, ఒక్కొక్కరిని పలకరించినారనుకోండి ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి. ఒక్క 5 నిమిషాలండి మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట రావట్లేదంటారు. అంటే ఎవరి తేజస్సు ఇతరుల తేజస్సుని కూడా నిలబెట్టేస్తుందో, హరిస్తుందో, ఎవరి తేజస్సు చూడగానే ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రకాశవంతమై ఉంటారో కారణము వారి ధర్మానుష్ఠాన బలం. అటువంటి తేజోరూపమునకు కారణమైనటువంటి కూర్మవాయువుగా కాంతి రూపంలో ఉండేటటువంటి వాడై ఎవరు ఏ మహానుభావుడు కృకరవాయువై లోపల అన్నమైపోయిందిరా ఇందులో పదార్థం పడయ్యని చెప్పి ఆకలి రూపంలో మంట పుట్టించి మాట్లాడుతున్నాడో, కృకరవాయువై ఉపకారం చేస్తున్నాడో, అలాగే ధనంజయ వాయువై శరీరములు పడిపోయినప్పుడు ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి మళ్లీ పంచభూతముల యందు కలిపేస్తున్నాడో, ఎవడు దేవదత్త వాయువై ఈ శరీరము బడలిపోయింది నిద్రపొమ్మని ఆవలింత రూపంలో మాట్లాడుతున్నాడో, ఎవడు సర్వ ప్రాణుల యందు కాంతి రూపుడై ఉన్నాడో, ఎవడు సర్వ ప్రాణుల కదలికలకు కారణమయ్యాడో, ఆ వాయువు తిరగలేదనుకోండి శరీరంలో, అది కాష్ట రూపేణ జిజ్ఞిరే అంటారు రామాయణంలో, కర్రలా అయిపోతుంది. అది కదిలితేనే ఇవన్నీ ఇలా ఇలా కదలడం, లేదంటే కర్ర అయిపోతుంది. ఆ రూపంగా ఉండి అందరిలో సుఖమునకు కారణమై ఉపకారములను చేస్తున్నాడో ఆయన ఎవడో కదయా, ఇదిగో ఈ సభలో కూర్చున్న కృష్ణుడే ఇన్ని జీవులలో ఇన్ని ఉపకారములు చేస్తున్నాడు, వాళ్ళ సభలోనే ఉన్నాడు. కాబట్టి తన రంగ తేజంబు తనువు దాన చేయుచునున్న సత్సేవ్యుండు, సత్పురుషుల చేత సేవింపబడుతుంటాడు. అక్కడ వేశాడు అసలు మాట.